అన్న టీడీపీ నేతల డిమాండ్స్ కూటమి ప్రభుత్వంలో కాకరేపుతున్నాయి. డిప్యూటీ సీఎం పోస్ట్ పై టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలపై కాపు కమ్యూనిటీ నేతలు ఫైర్ అవుతున్నారు. కూటమి అధికారంలోకి రావడానికి పవనే కారణమంటున్నారు కాపు సంఘం నేతలు. చంద్రబాబు తర్వాత కూటమి ప్రభుత్వంలో పవనే నెంబర్ 2 అని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నేతల కామెంట్స్ కు కౌంటర్ గా ట్విట్టర్లో కాపు కమ్యూనిటీ పేరుతో పోస్టులు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒంటరైన టీడీపీకి అండగా నిలిచింది పవన్ కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఆ సంగతి ఇప్పుడు టీడీపీ మరిచిందా అంటూ కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అభిమానులు కాపుల పోటాపోటీ పోస్టులతో ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. ఏపీలో ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పోస్ట్ కొద్ది రాజకీయంగా కాకరేస్తుందని చెప్పవచ్చు. గత 2-3 రోజులుగా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఉన్నట్టుండి ఆకస్మికంగా ఈ యొక్క లోకేష్ డిప్యూటీ సీఎం అనే డిమాండ్ తెర మీదకి రావడం కొంత రాజకీయ కలవరం పెడతా ఉంది. ముఖ్యంగా కూటమిలో కొంత దీనిపైన ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే నిన్న సీఎం చంద్రబాబు ఒక మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొన్న పక్షంలో అక్కడే ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి చంద్రబాబు ముంగటే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ డిమాండ్ చేశారు. సాక్షాత్ సీఎం చంద్రబాబు ముంగటనే. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కీలక నేతలందరూ ఈ లోకేష్ డిప్యూటీ సీఎం సంబంధించి డిమాండ్ ఒక్కొక్కరుగా చేస్తున్నారు. పొలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డి తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదే విధంగా బర్మ, ఇలా ఒక్కొక్కరు మహాసేన రాజేష్, వీళ్ళంతా కూడా టీడీపీలో ఇప్పుడు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. ఎందుకంటే 3వ తరం ఉన్నటువంటి లోకేష్ ప్రస్తుతం ఒక కూటమి అధికారం రావడానికి కీలక పాత్ర పోషించాడు. టీడీపీ యువతను అదే యువగలం చేసి మొత్తం టీడీపీని అధికారం రావడానికి కీలక పాత్ర పోషించాడు. అందరినీ సమన్వయపరచడంలో కూటమిని కావచ్చు, అదేవిధంగా జనసేన, బీజేపీ, అదేవిధంగా ప్రజలతోని కలివిడిగా ఉంటూ ఇటు సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉంటూ శ్రేణులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ కూటమి అధికారం రావడానికి కీలక పాత్ర లోకేష్ పోషించాడు. ఈ నేపథ్యంలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుంది. భవిష్యత్తు పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పార్టీ బలోపేతం కావడానికి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ ప్రతినిధులు, టీడీపీ నుంచి కీలక నేతలు, అదేవిధంగా సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సీనియర్ నేతలు చేస్తున్న డిమాండే కొంత కూటమిలో కావచ్చు ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఉన్నట్టుండి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ టీడీపీ నుంచి ఎందుకు వస్తుందనే దానిపైన కొంత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ పైన జనసేన నాయకులు మాత్రం కొంత మౌనం వహిస్తున్నప్పటికీ ముఖ్యంగా కాపు కమ్యూనిటీ, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాపు కమ్యూనిటీకి చెందినవాడు. సో ఈ కాపు కమ్యూనిటీకి చెందిన కొంతమంది నేతలు కావచ్చు, సంఘాలు కావచ్చు దీనిపైన తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రస్తుతానికి లోకేష్ డిప్యూటీ సీఎం అనే డిమాండ్ ఎందుకు తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ నంబర్ 2 పాత్ర. ఎందుకంటే సీఎం చంద్రబాబు, అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నంబర్ 2 గా 1-2 ఇద్దరు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని పాలన గాడిలో పెడుతున్నారు. ఇటు రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత సేవను ప్రజాపాలన అందించడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ లోకేష్ డిప్యూటీ సీఎం అనే డిమాండ్ తెరపైకి తేవడం వల్ల కొంత కూటమిలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి మొదట కొంత ఈ సానుకూలంగా ఉన్నప్పటికీ కొంత విమర్శన తీరులో కొంత సీరియస్నెస్ లేకుండా కొంత కౌంటర్ ఇచ్చింది. కానీ గత 2 రోజులుగా టీడీపీ నుంచి డిమాండ్ ఎక్కువైతే అదే సందర్భంలో కాపు కమ్యూనిటీ తీవ్రంగా స్వరం పెంచుతా ఉంది. దీనిపై తీవ్రంగా ఖండిస్తా వస్తుంది. ఏకంగా ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నంబర్ 2 ఉన్నాక మరొక నంబర్ 2 డిప్యూటీ సీఎం అవసరం లేదు లోకేష్ కు. అయినా ఒక ప్రస్తుతము కూటమి అధికారంలో వచ్చిందంటే దానికి మూల కారకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే. పవనే అందరినీ సమన్వయపరిచి కూటమిని ఏర్పడడానికి కీలక పాత్రగా పోషించాడు. అసలు టీడీపీ అనేది ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే గతంలో వైసీపీ హయాంలో టీడీపీ నానా రకంగా ఇబ్బంది పడ్డది. టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు, టీడీపీ అధినేత ఉన్నటువంటి చంద్రబాబు గతంలో జైల్లో పెట్టినప్పుడు టీడీపీ ఒంటరి పోరాటం చేసింది. అసలు టీడీపీకి ఒకవైపు శ్రేణులు కూడా డీలా పడ్డాయి. ఆ క్షణంలో టీడీపీకి అండగా నిలిచింది పవన్ కళ్యాణ్ ఒక్కడే. పవన్ కళ్యాణ్ అండతోనే టీడీపీ తిరిగి ఫామ్ లోకి రాగలిగింది. అధికారంలోకి రావడానికి జనసేన అధినేత ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కారకుడు. అట్లాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మరో డిప్యూటీ సీఎం అవసరం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి
ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారు, కూటమి నడిపిస్తారు. ఇట్లాంటి సమయంలో అనవసరంగా డిప్యూటీ సీఎం తెరపైకి తెచ్చి అనవసరంగా లేనిపోని విభేదాలు కావచ్చు, కూటమిలో ఇబ్బందికర వాతావరణం సృష్టించదని కాపు సంఘాలు కావచ్చు, జన సైనికులు ఇంటర్నల్ గా అంతర్గతంగా అంటున్నారు. అయితే మరో కాపు కమ్యూనిటీ మాత్రం కొంత ట్విట్టర్ లో, అంటే ముఖ్యంగా గత 2 రోజులుగా ట్విట్టర్ లో కాపు కమ్యూనిటీ పేరుతో కొన్ని జరుగుతున్న ట్విట్టర్ లో మాత్రం కొంత సీరియస్ గానే కొంత టీడీపీ డిమాండ్ పైన కౌంటర్ అటాక్ చేస్తా ఉంది. ముఖ్యంగా ఒకవేళ లోకేష్ కనుక డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ వస్తే మాకు కూడా ఒక డిమాండ్ ఉంది, మన పవన్ కళ్యాణ్ సీఎం ఎందుకు కాకూడదు అని చెప్పి కొత్త డిమాండ్ తెరపైకి తెస్తా ఉంది. అక్కడ ఉన్న కాపు కమ్యూనిటీ పోస్టులు చూస్తా ఉంటే మాత్రం కొంత రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి. అంటే టీడీపీ వైసీ ఇప్పుడు జనసేన ఈ రెండింటి మధ్యలో, టీడీపీ జనసేన మధ్యలో ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం అనేది మాత్రం కూటమిలో కొంత ఎటువంటి అంటే ఇబ్బందికర వాతావరణం సృష్టించే విధంగా ఉంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూటమిని చాలా మంచి అంటే ప్రజలకు మంచి పాలన అందించాలన్నంత ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పోస్ట్ మాత్రం అంటే రాధాకృష్ణ, ఇప్పుడు ఈ కామెంట్స్ కి సంబంధించి జనసేన నేతలైతే కౌంటర్లు ఇస్తున్నారు టీడీపీకి పోటాపోటీగా. మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంట? మొదటి నుంచి పవన్ ఒకటే చెప్తున్నాడు, తాము వైసీపీ పాలన కొంత ప్రజలు ఇబ్బందికర పడ్డారు, ఆ వైసీపీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలంటే కూటమి అవసరం. సో ఓటు బ్యాంకు చీలకూడదు, అందరూ కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలనే ఉద్దేశంతో కూటమి ఏర్పాటు చేశాము. ప్రజలు ఇబ్బందులను గతంలో వచ్చిన ప్రజలు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అట్లాంటి ఇబ్బందులన్నిటి కూడా మనం సమస్యలు పరిష్కరించి ప్రజలకు మంచి పాలన అందించాలి, అవినీతి లేని పాలన, ఇలాంటి అంటే శాంతి భద్రత విఘాతం కలగకుండా ఒక మంచి పాలన అందించాలని మొదటి నుంచి కోరుకుంటామన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అదేవిధంగా జన సైనికులు చెప్తున్నారు. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ముఖ్యంగా ఏంటంటే శాంతి భద్రతల విషయంలో కావచ్చు, అదే విధంగా ఇప్పుడు మొన్న తిరుమల తొక్కిసలాటకు సంబంధించి కావచ్చు, తర్వాత చాలా సంబంధించిన పలు సందర్భాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనవారైనా పక్కవారైనా తప్పు జరిగితే తప్పు అని కొంత అందరి ముందు మీడియా ముఖంగా కావచ్చు, బహిరంగంగానే దాన్ని తప్పు పడుతున్నారు. అవసరమైతే ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాలకు బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్తున్నాడు. అవసరమైతే దానికి సంబంధించిన బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇదే కొంత కూటమిలోని టీడీపీ కొంత దీనిపైన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉన్నా కూడా, అధికారంలో భాగస్వామ్యం ఉన్నా కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తే కొంత ఇబ్బందికర వాతావరణం ఇస్తుంది. అంటే మూడో వ్యక్తికి, ప్రతిపక్షాలకు అనవసరంగా ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి ఇటు టీడీపీ భావిస్తుంది. అదే సందర్భంలో జనసేనాని కావచ్చు, అదే విధంగా జన సైనికులు చెప్తుంది, పవన్ కళ్యాణ్ చెప్తుంది ఒకటే, తప్పు ఎవరు చేసినా తప్పే, నేను చేసినా నా వాళ్ళు చేసినా ఎదుటి వారు చేసిన తప్పుగానే భావించాలి, తప్పును సరిదిద్దుకోవాలి, అవసరమైతే తప్పుకు బాధ్యత తీసుకొని క్షమాపణ కూడా కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అదే చేస్తూ వస్తున్నాడు. సో ఈ మొత్తం నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి పవన్ కు కౌంటర్ గా ఒక ప్రకటన చేస్తున్నారా, టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారా, వ్యూహం పండుతున్నారా అని చెప్పేసి కాపు కమ్యూనిటీలో చర్చ జరుగుతుంది. దానికి దీన్ని ముందుగానే పసిగట్టిన కాపు కమ్యూనిటీ ఈ లోకేష్ డిప్యూటీ సీఎం అనే డిమాండ్ ను కొంత పక్కన పెట్టాలి, దీన్ని ఎట్లాగైనా దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి కాపు సంఘాలు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఏపీలో కాపు సంబంధించి చాలా ముఖ్యమైన పదవిలో ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో రాజకీయంగా ఉన్నత పదవి ఆశిస్తారు కాపుకు సంబంధించి. సో ఇప్పుడు అలాంటిది అధికారంలో మంచి స్థాయిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొంత అతని వెనుక మనం అంతా కూడా ఐక్యంగా ఉండి మద్దతుగా ఉండాలని చెప్పేసి కాపు కమ్యూనిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే కాపు కమ్యూనిటీ పేరుతో ఇలాంటి పోస్టులు పెడుతున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం గా లోకేష్ ని ఎన్నుకుంటే పవన్ కళ్యాణ్ కొంత పవర్ తగ్గినట్టు అవుతుంది, పవన్ కళ్యాణ్ స్థాయికి కొంత తగ్గించినట్టు అవుతుందని చెప్పేసి కాపు సంఘం సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, కాపు నాయకులు, నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి టీడీపీ డిప్యూటీ సీఎం డిమాండ్ కు కౌంటర్ అటాక్ గా ఇట్లాంటి పోస్టు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వ్యవహారము ఇటు టీడీపీ కావచ్చు, అదే విధంగా జనసేన డైరెక్ట్ గా నేరుగా లేకుండా దాని వెనక మాత్రం ఆ కాపు సంఘాలు, కాపు కమ్యూనిటీ ఈ విషయాన్ని భుజానికి ఎత్తుకున్నాయి, దాంట్లో పోస్టులు పెడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం మాత్రం కొంత
కూటమిలో ఒక రకమైన రసవత్తరంగా చర్చ జరుగుతా ఉంది. దీని పరిణామాలు ఎలా ఉండబోతాయి, ఇక్కడ నుంచి కాపు కమ్యూనిటీ నుంచి ఎంత తీవ్ర స్థాయిలో కౌంటర్లు వస్తున్నా ఇక్కడ డిమాండ్ మాత్రం టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ నుంచి మాత్రం లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే లోకేష్ ను కొద్దిగా ఎలివేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు సీనియర్ గా ఉన్నాడు. సో సీనియర్ గా కొంత వయసు మీద పడడంతో పార్టీని చూసుకోలేకపోతున్నాడు, పాలన నిమగ్నమై ఉన్నాడు. సో పార్టీని లీడ్ చేసే క్రమంలో డిప్యూటీ సీఎం ఉంటే పాలనలో కొంత పట్టు సాధించినట్టు అవుతుంది. నెక్స్ట్ లెవెల్ భవిష్యత్తులో రాజకీయంతో పాటు పాలన పైన పూర్తి స్థాయిలో కొంత గ్రిప్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి డిప్యూటీ సీఎం గా ఉంటే తప్పేంది, డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రమోషన్ లాగా ఉంటుందని చెప్పేసి టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదే సందర్భంలో లోకేష్ డిప్యూటీ సీఎం చేయడం వల్ల పవన్ కళ్యాణ్ కు వచ్చిన నష్టమేం లేదు. పవన్ కి ఉండాల్సిన ఇమేజ్ పవన్ కు ఉంటుంది. పాలనలో ప్రభుత్వంలో కావచ్చు, అధికారంలో కావచ్చు, పాలన కావచ్చు, తన ప్రాధాన్యత తనకు ఉంటుందని చెప్పేసి ఇటు టీడీపీ నేతలు చెప్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.